హాయ్ ఫ్రెండ్స్, హరి టెక్ టాక్ తెలుగు స్వాగతం అండి. ఇప్పుడు మనం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లోని ఐకానిక్ అసెంబ్లీ పనులు ఎలా జరుగుతున్నాయో మనము ఈ వీడియోలో చూద్దాం రండి. ఐకానిక్ అసెంబ్లీ B+G+3 ఫ్లోర్స్లో ఈ నిర్మాణం జరుగుతుందండి. ఇది ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ వారు దాదాపుగా 104 ఎకరాల విస్తీర్ణంలో ఈ అసెంబ్లీ ఐకానిక్ నిర్మాణం ఫైల్స్ వర్క్, ఫౌండేషన్ వర్క్ జరుగుతున్నాయండి. అక్కడక్కడ మొత్తం దీని ఫైల్ వర్క్ మొత్తం 2400 వరకు ఈ ఫైల్ వర్క్స్ జరగవలసి ఉంటే ఇందులో కేవలం 1400 వరకే ఫైల్స్ ఇంతవరకు వర్క్ జరిగినాయండి. ఆల్రెడీ ఫైలింగ్ వర్క్ చేస్తూ మళ్ళీ ఆ ఫైల్స్ వర్క్ని రిమూవ్ చేసి వాటిలో మళ్ళీ కన్స్ట్రక్షన్ వర్క్ రీఎన్ఫోర్స్మెంట్ చేసి అక్కడ ఏదైతే ఫౌండేషన్ వర్క్స్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారండి. చూడండి, ఇవన్నీ పెద్ద ఎత్తున భారీ క్రేన్లతో ఇవన్నీ వర్క్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఫైల్స్ మిషన్స్ పెద్ద ఫైలింగ్ మిషన్ కనీసం 50-60 ఫైలింగ్ మిషన్స్ ఈ సైట్లో వర్క్ జరుగుతున్నాయండి. చూడండి ఎన్ని ఫైలింగ్ వర్క్స్ను చూడండి ఎలా జరుగుతున్నాయో. ఈ ఐకానిక్ అసెంబ్లీ నిర్మాణం మొత్తం దాదాపుగా 11.22 లక్షల చదరపు అడుగుల్లో ఈ బిల్డప్ ఏరియా ఉంటుందండి. ఈ ఐకానిక్ అసెంబ్లీకి సెంటర్లో ఒక ఐకానిక్ టవర్ కూడా వస్తుందండి. ఈ టవర్లో ఏదైతే లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళి చూస్తే మొత్తం అమరావతి మొత్తం వ్యూ కనిపించేలా దీని నిర్మాణాలని ప్లాన్ చేశారండి. ఇది నార్మన్ పోస్టర్స్ వారు రూపొందించిన డిజైన్తో ఈ ఐకానిక్ అసెంబ్లీని నిర్మాణం స్టార్ట్ చేశారండి. ఇవన్నీ చూడండి, మొత్తం ఈ ఫైలింగ్ వర్క్స్ జరుగుతున్నాయి సైట్లో. దాదాపుగా 1400 వరకు ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. ఆల్రెడీ మొత్తం ఫైలింగ్ వర్క్స్ 2500 వరకు జరపాలి ఫైలింగ్స్. వాటికి ఈ 1400 వరకు కంప్లీట్ అయినట్టుకి ఫైల్స్ అవి రిమూవ్ చేసి అక్కడ కాంక్రీట్ అవి రిమూవ్ చేసి మళ్ళీ క్యాప్స్ అవి చేసి వాటి కన్స్ట్రక్షన్ వర్క్ రీఎన్ఫోర్స్మెంట్ ద్వారా కాంక్రీట్ వర్క్ జరుగుతున్నాయండి. చూడండి, ఇదంతా కన్స్ట్రక్షన్. ఇక్కడ లొకేషన్లో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయి థర్డ్ ఫేజ్కి ఇక్కడ నిర్మాణాలు సాగుతున్నాయండి. ఇలాంటి హెవీ మిషనరీతో ఇక్కడ వర్క్ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తున్నవి ఈ ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయండి. వీటిని పైన హెడ్స్ రిమూవ్ చేసి వీటిని మళ్ళీ క్యాప్స్ చేసి ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారండి. చూడండి మొత్తం ఎలా జరుగుతున్నాయి మొత్తం వర్క్స్ ఇవన్నీ. ఐకానిక్ అసెంబ్లీ నిర్మాణం బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 3 అంతస్తుల బిల్డింగ్ మొత్తం మాదిరిగా దీన్ని నిర్మిస్తున్నారండి. 3 అంతస్తులతో ఈ ఐకానిక్ అసెంబ్లీ నిర్మాణాన్ని దాదాపుగా 768 కోట్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టారండి. ప్రపంచంలోనే అతి ఎత్తైన టవర్స్లో ఇది ఒక టవర్గా ఈ ఐకానిక్ అసెంబ్లీ టవర్ నిలిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే మన గుజరాత్లో నర్మదా నది పైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఉందో దానికన్నా హైట్లో ఈ అసెంబ్లీ నిర్మాణ టవర్ వస్తుందండి. ఈ ఐకానిక్ టవర్లో చివరికి చేరుకోవడానికి హై స్పీడ్ లిఫ్ట్ల ద్వారా దాదాపు 60 మంది దీంట్లో ప్రయాణించే విధంగా ప్లాన్ చేసి ఈ అమరావతి సిటీ మొత్తం వీక్షించే విధంగా, వ్యూ కనిపించే విధంగా దీన్ని రూపొందిస్తున్నారండి. మన అమరావతి రాజధానిలోని ఐకానిక్ టవర్స్ కానీ, ఐకానిక్ హైకోర్టు కానీ, ఐకానిక్ అసెంబ్లీ కానీ ఇవన్నిటి కూడా డిజైన్ చేసింది లండన్ చెందిన నార్మన్ పోస్టర్స్ వాళ్ళేనండి. వీరు ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువగా ఇళ్ళే ప్రసిద్ధి చెందిన బిల్డింగ్స్ అన్నీ వేరే డిజైన్ చేశారండి. చూడండి ఒకసారి ఈ వర్క్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయో. చూడండి, ఇక్కడ ఏదైతే ఈ తారాసులతో కాంక్రీట్ తీసుకొని వచ్చి ఇక్కడ ఫైల్ వర్క్స్ చేస్తున్నారండి. చూడండి, ఇలా అసెంబ్లీ నిర్మాణాన్ని చాలా వేగంగా ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేశారండి.
ఇంకా కొంచెం వర్క్స్ వరకు ఉన్నాయండి. దాదాపు 9 వరకే పెండింగ్స్ ఉన్నాయి ఫైలింగ్ వర్క్స్. ఏదైతే ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయో అక్కడ కాంక్రీట్ రీఎన్ఫోర్స్మెంట్ వరకు అన్నీ జరుగుతున్నాయండి. ఇవన్నీ చూడండి, అన్నీ వీటికి సంబంధించిన హెవీ క్రేన్స్, ఫైలింగ్ మిషన్స్, ఇవన్నీ కూడా ఎక్స్కవేషన్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో కూడా ఆల్రెడీ ఫైలింగ్స్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఏదైతే కాంక్రీట్ని రిమూవ్ చేసి ఇక్కడ మళ్ళా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ ద్వారా ఇక్కడ ఫౌండేషన్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయండి. చూడండి, ఇదంతా మధ్యకాలంలో జరిగిన వర్క్స్ అండి. ఇవన్నీ అప్డేటు చూడండి. ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతుంది. ఆ పక్కన ఫైల్స్ పైన కాంక్రీట్ రిమూవ్ చేసి క్యాప్స్ వేసి మళ్ళీ అక్కడ కూడా నిర్మాణాన్ని చేస్తారండి. చూడండి వర్క్స్ అన్నీ. ఇలా అమరావతిలో ప్రతి ఒక్క ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ దగ్గర, హైకోర్టు దగ్గర అన్నింటిలో కూడా డే అండ్ నైట్ వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్నాయండి. చూడండి, ఆల్రెడీ కంప్లీట్ అయిన ఇది రీఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అయింది. అక్కడ కాంక్రీట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇది బేస్ ఫోర్స్ జరుగుతున్నాయి. చూడండి, ఆల్రెడీ 1/4 వర్క్ జరిగిపోయిందండి. ఇక్కడ ఈ ఐకానిక్ అసెంబ్లీ నిర్మాణం యొక్క మొత్తం హైట్ వచ్చి దాదాపుగా 250 మీటర్ల వరకు ఉంటుందండి. ఇది ఫ్రెండ్స్ మన రాజధాని అమరావతిలోని ఐకానిక్ అసెంబ్లీ దగ్గర జరిగే వర్క్స్. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై అమరావతి.